the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల ఆర్టికల్ 44 తరచూ వార్తల్లోకి వస్తుంది. రానున్న ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, పాలిటీకి సంబంధించి కరెంట్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ టాపిక్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. సో రాజ్యాంగంలోని 4వ భాగం 4th పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ఆదేశిక సూత్రాలకు సంబంధించి మనకు తెలియజేస్తుంది. డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అందులో ఆర్టికల్ 44 వెరీ ఇంపార్టెంట్. ఉమ్మడి పౌరస్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్. మనం చాలా వరకు పుస్తకాలు చూస్తూ ఉంటాము. ఉమ్మడి పౌరస్మృతి అమల్లో ఉన్న ఏకైక రాష్ట్రం ఏది భారతదేశంలో అని చెప్పేసి గోవా అని చెప్పేసి మీరు ఆన్సర్గా గుర్తించి ఉంటారు. కానీ వాస్తవానికి గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ రీత్యా లేదా రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ 44 ఉమ్మడి పౌరస్మృతి అమలు కాబోతున్న మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ని మనం చూడాల్సి ఉంటుంది. మరి గోవా ఆన్సర్ ఎందుకు చూస్తాము అంటే, గోవా ఒకప్పుడు పోర్చుగీస్ వారి స్థావరము. 1961 ఆ సమయంలో మనం గోవాని పోర్చుగీస్ వాళ్ళ నుండి తీసుకోవడం జరిగింది. అప్పటికే గోవాలో ఉమ్మడి పౌరస్మృతి వాళ్ళు రూపొందించిన యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అమల్లో ఉండేది. అదే కొనసాగుతూ వస్తుంది. కానీ మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ రీత్యా రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ 44 ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయబోతున్న మొట్టమొదటి రాష్ట్రంగా మాత్రం ఉత్తరాఖండే. అది ఈ రోజు నుండి. సో జనవరి 27, 2025 నుండి ఉమ్మడి పౌరస్మృతి ఆర్టికల్ 44 అమల్లోకి రాబోతున్న మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 44 ఏదైతే ఉందో దీనికి సంబంధించి కొన్ని పాయింట్స్ ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీ లాస్ట్ ఇయరే దీనికి సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించిన తీర్మానాన్ని గవర్నర్కి పంపారు. గవర్నరు రాష్ట్రపతికి పంపడం జరిగింది. రాష్ట్రపతి ఆమోదముద్ర కూడా జరిగింది. ఈ సంవత్సరంలో 3-4 సార్లు మనకు ఇక ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి రాబోతోందని చూసాం కదా. ఈరోజు అమల్లోకి రావడం జరిగింది. సో ఈ ఉమ్మడి పౌరస్మృతి ఏదైతే ఉంటుందో ఉమ్మడి జాబితాలోని అంశం మనము ఆర్టికల్ 246 లేదా షెడ్యూల్ 7 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనే టాపిక్ని నేర్చుకుంటాం కదా. అందులో యూనియన్ లిస్ట్, స్టేట్స్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ అని చెప్పేసి 3 జాబితాల గురించి చూస్తాము. అందులో యూనియన్ లిస్ట్ అంటే కేంద్రానికి మాత్రమే లేదా పార్లమెంట్ ద్వారా చట్టాలు చేసే అధికారాలు ఉండేవి. ఇక రాష్ట్ర జాబితా అంటే రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర శాసనసభ ద్వారా చట్టాలు చేయొచ్చు. ఉమ్మడి జాబితా అంటే రెండింటికి అధికారాలు. ఇక్కడ ఉమ్మడి పౌరస్మృతి అనేది ఉమ్మడి జాబితాలోని అంశం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేటి నుంచి జనవరి 27 నుంచి ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వచ్చింది. పుష్కర్ సింగ్ ధామీ గారు చెప్పడం జరిగింది, గుర్తుంచుకోండి. అండ్ వివాహం, విడాకులు, ఆస్తుల వారసత్వము, ఆస్తి వీలునామాల రూపకల్పన వంటి అంశాల్లో లింగ సమానత్వాన్ని సాధించాలనేది దీని యొక్క ఉద్దేశం అని చెప్పేసి చెప్తున్నారు. విదేశీ పర్యటన రాజ్యాంగ హక్కు అని చెప్పేసి రాజ్యాంగానికి సంబంధించి కాంటెంపరీ ఇష్యూస్ ఏ వార్తల్లోకి వచ్చినా కూడా మీరు చూడాలి. సో మనకు దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 3rd పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్తుంది, ప్రాథమిక హక్కులకి సంబంధించి. ఆర్టికల్ 12 నుండి 35 వరకు మనం నేర్చుకుంటాం కదా. అందులో ఆర్టికల్ 19 క్లాస్ 1D వెరీ ఇంపార్టెంట్. స్వేచ్ఛా విహార హక్కుకి సంబంధించిన ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 19 క్లాస్ 1D. ఇక్కడ లింక్ చేసుకోండి. సో ఇక్కడ కాన్సెప్ట్లోకి వెళ్దాం. విదేశీ పర్యటన రాజ్యాంగ హక్కు. ఈడీకి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఢిల్లీ కోర్టు స్పష్టీకరణ, ఎల్ఓసి సస్పెన్షన్కు ఆదేశం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత్లోని ప్రతి పౌరుడికి విదేశాల్లో పర్యటించే స్వేచ్ఛ ఉంది అని చెప్పేసి అది రాజ్యాంగం కల్పించిన హక్కని ఢిల్లీ కోర్టు శుక్రవారం నాడు స్పష్టం చేసింది. మనీ లాండరింగ్ కేసులో క్వాలిటీ లిమిటెడ్ కంపెనీ మాజీ ప్రమోటర్ సిద్ధాంత్ గుప్తాకు వ్యతిరేకంగా జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్ ఏదైతే ఉంటుందో దాన్ని సస్పెండ్ చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ని
ఆదేశించడం జరిగింది ఢిల్లీ కోర్టు. తనపై ఉన్న లుకౌట్ ఏదైతే ఉంటుందో సస్పెండ్ చేసేలా ఈడీని ఆదేశించాలి. తద్వారా తన కూతురు సింగపూర్కి తీసుకెళ్ళి అక్కడ ఆమె ఉన్నత విద్యాభ్యాసానికి అవసరం ఏర్పాటు చేసే నిమిత్తం ఈ నెల తనకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది. ఏం లేదు, హెడ్డింగ్ గుర్తుంచుకోండి, దాన్ని లింక్ చేసుకోండి సరిపోతుంది. స్వేచ్ఛా విహార హక్కు అనేది భారతదేశంలో పౌరుడికి సంబంధించిన హక్కు. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రాథమిక హక్కులు పరిమితులకు లోబడి అమల్లో ఉంటాయి. అండ్ విజ్ఞాన భారతీయం, సైన్స్నే ఎక్కువ నమ్ముతామంటున్న భారతీయులు. సైన్స్పై విశ్వాసం ఉన్న దేశాల్లో మన దేశము 2వ స్థానంలో ఉందంట. మొదటి స్థానంలో ఈజిప్ట్ ఉంది, 12వ స్థానంలో అమెరికా ఉంది. ఎవరు సర్వే చేశారంటే గ్లోబల్ సర్వే అనే సంస్థ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలు నిలుస్తున్న సూచీలకి సంబంధించి అంతర్జాతీయ సంస్థలు లేదా మన భారతదేశానికి సంబంధించిన ప్రముఖ సంస్థలు విడుదల చేసే నివేదికలకు సంబంధించి ర్యాంకింగ్స్కి సంబంధించి మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సైన్స్ని ఎక్కువగా నమ్మే విషయంలో భారతీయులు ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్నారంట. సో ఫస్ట్ ఈజిప్ట్, సెకండ్ భారత్, థర్డ్ నైజీరియా, నెక్స్ట్ కెన్యా, 5th పొజిషన్లో ఆస్ట్రేలియా. ఇందులో అమెరికా 12th పొజిషన్లో ఉందంట, గుర్తుపెట్టుకోండి. సో ఎవరు తీసుకొచ్చారు ఈ సర్వేని? గ్లోబల్ సర్వే సంస్థ పరిశోధన, గుర్తుపెట్టుకోండి. దేశంలోనే లేదా ప్రపంచంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు ఒక సూపర్లేటివ్ టాపిక్. భారతదేశంలోనే అతిపెద్ద బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ అనేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వార్తల్లోకి వచ్చింది. శంకర్పల్లి వద్ద 250 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటుకు టెండర్లు పిలిచిన జెన్కో సంస్థ. విద్యుత్ డిమాండ్ తగ్గినప్పుడు సిస్టంలో నిల్వ, డిమాండ్ పెరగగానే మళ్ళీ గ్రిడ్కు సరఫరా చేసే వీలంట. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 250 మెగావాట్ల భారీ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్కు ఏర్పాటుకు తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. బిల్డ్ ఓన్ ఆపరేట్ విధానంలో దీన్ని నిర్వహించాలని పేర్కొంది. 250 మెగావాట్ల విద్యుత్ నిల్వ చేసి అవసరమైనప్పుడు సరఫరా చేయగల సామర్థ్యం ఈ సిస్టమ్కి ఉంటుందంట. శంకర్పల్లికి ఇక్కడ జెన్కో టెండర్లు పిలిచిందంట. అండ్ యూపీఎస్ వచ్చేస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిశాక నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ ఉంటుంది, 2025-2026 ఫినాన్షియల్ ఇయర్ మొదటి రోజు నుండే అమల్లోకి రాబోతోందని చెప్పేసి కేంద్రం ఉద్యోగులకు చెప్పింది. సో ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగుల కోసం యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్ లేదా స్కీమ్ను అమలు చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రకటించింది. పదవి విరమణ పొందిన వారికి పింఛన్ హామీ, ఆర్థిక భద్రతలే లక్ష్యంగా పాత పెన్షన్ స్కీము, జాతీయ పెన్షన్ స్కీము రెండింటి ప్రయోజనాలు కలగలిపి యూపీఎస్ను కేంద్రం తీసుకొచ్చింది. ఈ ఏడాది 2025 ఏప్రిల్ 1 నుంచి దీన్ని అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి ఆలోచిస్తోంది, గుర్తుపెట్టుకోండి. సో యూపీఎస్సీ వల్ల ప్రయోజనాలు ఏంటంటే 25 ఏళ్ళు లేదా అంతకు మించి క్వాలిఫైయింగ్ సర్వీసెస్ ఉన్న ఉద్యోగులకు రిటైర్మెంట్కి ముందు చివరి 12 నెలలు అందుకున్న వేతనంలోని సగటు బేసిక్ పేలో 50% నెల నెల పింఛన్గా అందిస్తారు. సర్వీస్ 25 ఏళ్ళ కంటే తక్కువగా ఉంటే పింఛన్ తగ్గుతుంది. సో ఇలాంటివి ఓకేనా. అండ్ రేబిస్, కుక్క కాట్ల వల్ల కానివ్వండి ఇటువంటివి. సో రేబిస్ మరణాల కట్టడిలో మనం ఎక్కడ ఉన్నాము? జంతువుల కాట్లలో 3వ వంతు కుక్క కాట్లే ఉన్నాయంట. దేశంలో జంతువుల కాట్ల వల్ల ఏటా సగటున 5,726 మంది మరణిస్తున్నారు. ఇందులో 76.8% కుక్క కాట్లేనని తేలింది. ది ల్యాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్ అధ్యయనాల ప్రకారము చెప్పడం జరుగుతుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR దేశవ్యాప్తంగా 2022 మార్చిలో 15 రాష్ట్రాల పరిధిలోని 3.37 లక్షల మందిని సర్వేలో ప్రశ్నించింది. జంతువుల కాట్లు, యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ అందుబాటు, మరణాలపై వివరాలను సేకరించడం జరిగింది. సర్వేలో పాల్గొన్న వాళ్ళలోనూ 2,000 మంది జంతువుల కాట్లకు గురైన వ్యక్తులు ఉన్నారని, వారిలో 76.8% కుక్క కాటు బాధితులని గుర్తించారు. అండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున 4 కార్యక్రమాలను, పథకాలను అమల్లోకి తీసుకొచ్చింది. సో 4 ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వము రాష్ట్రంలో 4 ప్రతిష్టాత్మక పథకాలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గణతంత్ర దినోత్సవం జనవరి 26 సందర్భంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభించింది. నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సంక్షేమ పథకాలను ప్రారంభించడం జరిగింది. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల ముగిసిన ఒక సదస్సు, ఒక సమ్మిట్
ముగిసిన భాషా సంఘం సదస్సు. కేంద్ర మానవ వనరుల శాఖ, సంస్కృత వర్సిటీ అండ్ ABRSM సంయుక్త ఆధ్వర్యంలో భారతీయ భాషా సంఘం అనే అంశంపై నిర్వహించిన 2 రోజుల జాతీయ సదస్సు ఇటీవల జనవరి 25 రోజున ముగిసింది. సంస్కృత వర్సిటీ వేదికగా జరిగిన ముగింపు కార్యక్రమం ముఖ్య అతిథిగా ప్రముఖులు హాజరు కావడం జరిగింది. అండ్ సో ఒక ప్రముఖ వైద్యుడు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. తన పేరేంటి, ప్రత్యేకత ఏంటో చూడండి. భారతదేశంలో బైపాస్ గ్రాఫ్ట్ సర్జరీ చేసిన తొలి సర్జన్ ఈరోజు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో చెరియన్ గారు ప్రముఖ గుండె శస్త్రచికిత్స నిపుణుడు వైద్యుడు కేఎం చెరియన్ గారు కన్నుమూశారు. సో రీసెంట్గా బెంగళూరులో తను గుండె మరణించడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలో 50 ఏళ్ల క్రితం గుండెకు తొలి కరోనరీ ఆర్టరీ బైపాస్ టెస్ట్ లేదా బైపాస్ సర్జరీ చేసిన వైద్యుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత గురించి నిన్న చూసాము, పురుషుల సింగిల్స్ విజేత గురించి ఈరోజు, ఎందుకంటే నిన్న మ్యాచ్ ముగిసింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జానిక్ సిన్నర్ ఇటలీకి సంబంధించిన వ్యక్తి మరొకసారి విజేతగా నిలిచారు. అలెగ్జాండర్ జ్వెరేవ్ పైన జర్మనీకి సంబంధించిన క్రీడాకారుడు పైన గెలిచి ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచాడు, గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్రాండ్ స్లామ్ విజేతలు ఎవరైతే ఉంటారో ఆస్ట్రేలియన్ ఓపెన్ కానీ, వింబుల్డన్ కానివ్వండి, ఫ్రెంచ్ ఓపెన్ కానివ్వండి, లేదా US ఓపెన్ కానివ్వండి, గ్రాండ్ స్లామ్స్ పైన క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. గ్రాండ్ స్లామ్స్ అంటే టెన్నిస్ సంబంధించిన ఇంపార్టెంట్ ఈవెంట్స్, ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి ఆర్టికల్ 44 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈ రోజు నుండి అమల్లోకి వచ్చింది. విదేశీ పర్యటన రాజ్యాంగ హక్కు అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ. సో సైన్స్ని నమ్మే విషయంలో భారతీయులు 2వ స్థానంలో ఉన్నారు. దేశంలోని అతిపెద్ద బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ తెలంగాణలో UPS సిస్టమ్ వచ్చేస్తోంది ఏప్రిల్ 1, 2025 నుంచి. రిమిస్ మరణాల కట్టడిలో మన స్థానం ఏ విధంగా ఉంది అని. అండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 4 ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించింది. ముగిసిన భాషా సంఘం సదస్సు అనే అంశము. ప్రముఖ వైద్యుడు చెరియన్ గారు కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల విజేతగా సింగిల్స్ విజేతగా జానిక్ సిన్నర్ ఆఫ్ ఇటలీ. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.